హాయ్ హలో వెల్కమ్ టు బండిట ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు కొత్తగా అయితే ఒక టిఫిన్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి. ఇది మనం పాతకాలంలో అయితే ఎక్కువగా చేసుకునే వాళ్ళము. ప్రజెంట్ అయితే ఇప్పుడు చేసుకుంటున్నారో లేదో తెలియదు కానీ ఇప్పుడైతే చూపిస్తున్నానండి. వీటిని అయితే బొబ్బర్లు అంటారండి. ఇవైతే మనం ఉడికించుకోవాలండి. ఇప్పుడు చూద్దామండి. ముందుగా అయితే మనం కడిగేసుకుని స్టవ్ మీద పెట్టుకొని ఇలా పెద్ద మంట మీద పెట్టేసుకుంటే మనకి త్వరగా అనేది ఉడుకుతుందండి. ఇలా కొద్దిగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉప్పునైతే వేసుకుందాము. ఉప్పుని వేసుకోవడంతో మనకి సప్పదనం పోయి కొద్దిగా టేస్ట్ అనేది బాగుంటుంది. దీనికోసం ఇప్పుడు కొద్దిగా పోపు సామాన్లు తీసుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఏమనుకున్నారు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు అండి, అంతే. ఇవి వేసేసి మనం బాగా వేగనివ్వాలి. ఇలా వేగనిచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి. ఎన్ని వేయాలి? ఒక గ్లాసు నూకకి 2 గ్లాసులన్నర వాటర్ వేస్తే కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పునైతే యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా బొబ్బర్లు ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇవి కూడా ఇందులోకి వేసేసుకొని ఇవి ఉడకాల్సిన అవసరం లేదండి. నీళ్ళల్లో ఆల్రెడీ మనకి ఇందాడ ఉడకబెట్టేసుకున్నవే ఇందులో వేసాం కాబట్టి జస్ట్ కొద్దిగా మరిగితే నీళ్ళు మనం నూకేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఎవరైనా చేయకపోతే ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే నేను ప్యాకెట్ రవ్వ వర్నోక్ అనేది తీసుకున్నానండి. ఆ వర్నోకని ఒక గ్లాస్ కొలతతో చూసుకొని ఒక గ్లాస్కి 2 గ్లాసులన్నర వాటర్ అయితే మనకి బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఇంకా పొడి పొడిగా కావాలి అంటే 2 గ్లాసులు వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మధ్య మధ్యన ఒకసారి కలుపుకుంటూ సర్వ్ చేసేసుకోవడమే. చూడండి ఎంతో బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అక్కడక్కడ బొబ్బర్లు తగులుతూ ఉప్మా టేస్ట్ మరింత పెరుగుతుంది. అంతే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.